తెలంగాణ ఈసెట్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. పాలిటెక్నిక్, డిప్లొమా, బీఎస్సీ విద్యార్థులకు బీటెక్, బీ ఫార్మసీ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన ఈసెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి వీసీ రవీందర్ ఈసెట్ ఫలితాలు విడుదల చేశారు. ఈసెట్లో 95,386% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లుగా తెలిపారు. బీఎస్సీ మ్యాథ్స్లో యాదగిరికి ఫస్ట్ ర్యాంక్ రాగా మీర్ ఇజాజ్ అలీకి సెకండ్ ర్యాంక్ వచ్చింది. అలాగే కెమికల్ ఇంజనీరింగ్ లో మనోహర్ కు ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్లుగా తెలిపారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, తెలంగాణ ఈసెట్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇటీవల నిర్వహించినటువంటి ఈసెట్ ఫలితాలు ఎంఫార్మసీ, బీ ఫార్మసీ సంబంధించినటువంటి విద్యార్థుల క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి ఎలిజిబుల్ టెస్ట్ కి సంబంధించినటువంటి ఈసెట్ ఫలితాలు కొద్దిసేపటి క్రితం కర్నల్ లింబాద్రి అదే ఓయూ వీసీ రవీందర్ నేతృత్వంలో రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో చాలా మంది విద్యార్థులు దాదాపు 90% మెరిట్ సాధించారని చెప్పేసి కూడా లింబాద్రి చెప్పడం జరిగింది. వీళ్ళ ద్వారా వచ్చేటువంటి ఈ రిజల్ట్ ద్వారా చాలా మంది విద్యార్థులు తమకు కోరుకున్నటువంటి కోర్సులు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. వచ్చినటువంటి పర్సెంటేజ్ దృష్టిలో పెట్టుకుని ఆయా కాలేజీల్లో కౌన్సిలింగ్ ద్వారా సీట్లను కేటాయింపు జరుగుతూ ఉందని చెప్పేసి త్వరలోనే కౌన్సిలింగ్ సంబంధించినటువంటి డేట్లు కూడా ఖరారు చేస్తాము. దీనికి సంబంధించినటువంటి నిర్దేశిత ఫీజులు కూడా ప్రభుత్వం నుంచి చర్చించి బుర్రా వెంకటేశ్వర ఏదైతే ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉంటో ఆయనతో పాటు ముఖ్యమంత్రి స్వయంగా విద్యాశాఖ కార్యదర్శి కాబట్టి ఆయనతో మాట్లాడిన తర్వాత నిర్దేశిత కాలేజీలకు సంబంధించిన ఫీజుని ఫైనల్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. లక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ.